నమస్కారం. రాబోయే సాధారణ ఎన్నికలలో మనం ఓటు ఎవరికి వేయాలి అని ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న. మనం రాబోయే ఎన్నికలలో ఎవరు మన దేశాన్ని ప్రగతి ప్రదం వైపు తీసుకు వెళ్ళారు దాన్ని గమనించి ప్రజలు ఓటు వేయాలి. గత 10 సంవత్సరాల క్రితం మన దేశం ఏ విధంగా ఉండే, ఈ ప్రతి 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నమస్కారం అందరికీ. గత 60 సంవత్సరాలలో పాలన ఏ విధంగా ఉండే, తర్వాత ఈ 10 సంవత్సరాలలో పాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఆలోచించి మనం ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన పథకాలు బేటీ పడావో, బేటీ బచావో, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిర్, ఇలాంటి సున్నితమైన విషయాలు చాలా తొందరగా పరిష్కరించి మన దేశానికి చాలా తొందరగా అభివృద్ధి పథం వైపు నడిపించగలిగాడు. ఇంకొకటి మన ముఖ్యమైన ప్రధానమైన సమస్య ఏంటంటే ఉగ్రవాదం అనే పదాన్ని లేకుండా భారతదేశం వైపు ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా చూసినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆర్థిక వృద్ధిలో కానీ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి అన్ని మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మన భారతదేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించగలిగినందుకు మనం ప్రతి ఒక్కరూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీకి ఓటు వేసి ఆప్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను.